ఇందూరు జిల్లాలోని రుద్రూరు గ్రామంలో నిన్న సాయంత్రం ఒక ఫంక్షన్కి వెళ్ళి వీర వనిత న్యాయవాది కళ్యాణి గారు వస్తుంటే కొంతమంది ముష్కరులు బబ్లు అనే ఒక పిల్లగాన్ని రోడ్డు మీద విచ్చేసిన రహితంగా కొడుతుంటే చూడలేక అన్నా ఎందుకు కొడుతురన్నా అని చెప్పి అడిగినందుకు వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద రకరకాలుగా దౌర్జన్యం చేసి వాళ్ళ బంధువులను కొట్టి ఈమెను కొట్టి అందరి మీద దాడి చేసిన ఎవరైతే ఆ ముష్కర జాతి పేర్లు కూడా తీసుకుంటలేను నేను, ఎందుకంటే అలాంటి నా కొడుకుల పేర్లు తీసుకుంటే వేస్ట్. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, మేము వెళ్ళి ఆమెకు సాంఘీభావం చెప్దాం అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని అడ్డుకుంటుంది. నేను రేవంత్ దీన్ని మహేష్ గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నిన్న ఇందూర్ కార్పొరేషన్లో మీకు 17 సీట్లు వస్తే మాకు 28 సీట్లు వచ్చినాయి. అయినా అక్రమంగా లోపాయికోరిగా దిగజారి ఎంఐఎంఓడు కాళ్ళు మొక్కి ఆ దరుసలం దగ్గరకు పోయి జుకాయించి ఆ టీఆర్ఎస్ తోటి బతిల్లాడుకొని మేయర్గా కూర్చున్నారు. అయినా నా బీసీ బిడ్డ మేయర్ అయిందని మేము ఊరుకున్నాం. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని. మరి బాన్స్వాడలో దాడి చేస్తున్నప్పుడు ఏడిపోయింది బాయ్ బాయ్ అని అడుగుతాం. రుద్రూర్లో నా కళ్యాణి అని నా చెల్లె మీద దాడి చేస్తున్నప్పుడు ఏడిపోయింది బాయ్ బాయ్ అని అడుగుతాం. ఇది జవాబు చెప్పాల్సింది రేవంత్ ఉద్దీను మహేష్ ఖాన్ ఇద్దరు అని చెప్పు. ఈ జిల్లాలో పాత ఇందూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి లేకుండే, కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు విర్రవీగుతున్నారో నాకు అర్థమవుతలేదు. మరి రేవంత్ ఉద్దీన్ చూసుకోనా, మహేష్ ఖాన్ చూసుకోనా, వీళ్ళ ఈ విచ్చల విడిగా హిందూ సోదరుల మీద దాడి చేస్తున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దాంతోపాటు మా డిమాండ్ అడుగుతుంది, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈ 2 జరిగినాయి. బాన్స్వాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్న ఒక రెడ్డి కుటుంబంలో పుట్టిన పోచారం శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నాను, నీ ప్రాంతంలో 2 మహిళల మీద దాడి జరుగుతుంటే, ఇంతమంది మీద దాడి జరుగుతుంటే నువ్వు ఏడ దాచుకున్నావు శ్రీనివాసరెడ్డి గారు అని అడుగుతున్నాను. సూటి ప్రశ్న అడుగుతున్నా. ఈ పదవులు ఉంటాయి పోతాయి, ఆయువు ఉంటుంది పోతుంది. నువ్వు ముందు పోతావా మేము ముందు పోతావా, ఎప్పుడో ఒకసారి మీదికి పోవాల్సిందే. మీదికి పోయినప్పుడన్నా జవాబు చెప్పాలి కదా శ్రీనివాసరెడ్డి గారు. ఒక రెడ్డి కుటుంబంలో పుట్టావు, నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల దౌర్జన్యం చేస్తున్నా కానీ ఇంకా ఎందుకు దాచుకుంటున్నావు, ఏ ఓట్ల కోసమో అడుగుతున్నాం మేము. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద రేవంత్ ఉద్దీన్ని మహేష్ ఖాన్ని, అక్కడ అచేతనంగా పడి ఉన్న ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకైనా పోచారం శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నాం మేము. ఇవాళ ఈ యొక్క దాడులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇంకా ఘోరం, ఎవరు వెళ్దామని వెళ్ళిస్తలేరు, రోడ్లని బంద్ చేసిరు, అడ్వకేట్లు పెద్ద ఎత్తున పోయిరు, ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు. హిందూ మేలుకున్న రోజు ఇలాంటి అరాచకాలు చేసే వ్యక్తులేం కాదు, మొత్తం యావత్తు వ్యవస్థనే తిరగరాస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తారు.